అతిథులంటే దేవుళ్ళనే అర్థం కదా. ఈ పందిరి మీరాకతో మందిరమే అయింది. నాపై మీ చల్లని చూపే వరముల వరదైంది. ఈ అతిథి దేవుడు ఆ దేవుణ్ణే కోరేది సౌఖ్యంగా ఉండాలని, నీ బ్రతుకంతా బాగుండాలని. పల్లకిలో పెళ్లి కూతురు రాణిలా ఉంది. భద్రగిరి రామయ్య పాదాలు కడగంగా, పరవళ్ళు తొక్కింది గోదావరి గంగా. పాపి కొండలకున్న పాపాలు కరగంగా, పరుగులు తీసింది భూదారి గంగా. మేఘాల్లో సన్నాయి రాగం మోగింది, మేళాలు తాళాలు వినరండి. సిరికి శ్రీహరికి కళ్యాణం కానుంది, శ్రీరస్తు శుభమస్తు అనరండి. అచ్చతలు గంటో పెళ్లికి అర్థం చెప్పారంటూ, మెచ్చదగు ముచ్చట ఇది అని సాక్ష్యం చెబుతామంటూ, జనులంతా జై కొట్టేలా జరిపిస్తామండి. అందాల కుందనపు బొమ్మవని జత చేరుతున్న చంద్రుని, వందేళ్ల బంధమై అల్లుకుని చెయ్యందుకోవటే ఓరమణి. ఇంతవరకెన్నో చూసామనుకుంటే సరిపోదుగా, ఎంత బరువంటే మోసేదాకా తెలియదుగా. ఇంతమందున్నాంలే అనిపించే బింకం చాటుగా, కాస్తైన కంగారు ఉంటుంది